ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి విచిత్రమైన అనూహ్యమైన ఫలితాలనిచ్చాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజా ఘన విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీకి కంచుకోటగా భావించిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ రెండు ఫలితాలను విశ్లేషిస్తే రాజా సంతోషంతో గెలిచారని, మిగతా టీడీపీ నేతలు పనిచేయకపోవడంతో ఉత్తరాంధ్రలో ఓడిపోయారని చెప్పుకోవాల్సి ఉంటుంది. పైగా టీచర్ల పట్ల కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరు కూడా ఏమంతా సంతృప్తికరంగా లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా 82,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం కోసం ఆయన పడిన శ్రమ అంతా ఇంతా కాదని చెప్పాలి. వాస్తవానికి జనరల్ ఎలక్షన్లో రాజా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి ఉంది. గతంలో ఆయన 2 సార్లు అక్కడే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఈసారి టికెట్ ఆశించిన నేపథ్యంలో కూటమి సర్దుబాటులో భాగంగా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు టికెట్ ఇవ్వాల్సి వచ్చింది.